అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం డాక్టర్ కొఠారి వాణిజలపతిరావు గారు రచించిన అపర కుంభకర్ణుడు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. సరదాగా కుటుంబంతో ఏ సినిమాకో షికారుకో వెళ్దామని బయలుదేరి తీరా చెప్పులు తొడుక్కుంటున్న సమయంలో ఆకాశం నుంచి చుక్క తెగిపడ్డట్టు అనుకోని అతిథులు ఎవరైనా దిగబడితే ఎవరికైనా ఎలా ఉంటుంది? ప్రస్తుతం నా పరిస్థితి అలానే ఉంది. సినిమాకి వెళ్దామని తయారవుతున్నాము, నేను, మా ఆవిడ, మా పెద్దోడు చిన్నోడు కలిసి. ఇంతలో ఓ భారీ కాయం మా గుమ్మం ముందు వచ్చి నిల్చుని, వంకాయల వామనరావు ఇల్లు ఇదేనా అంటూ ఘీంకారం చేసింది. ఘీంకారం అని ఎందుకన్నానంటే, గున్న ఏనుగుకు పొందూరు పంచకట్టి తెల్ల చొక్కా తొడిగి వందనా బ్రదర్స్ వారి బిగ్ షాపర్ ఒకటి తొండానికి తగిలిస్తే ఎలా ఉంటుందో అచ్చం ఆయన అలానే ఉన్నాడు గనక. బాణ పొట్ట, పీన వక్షం, గండు ముఖంతో కోరలు, కొమ్ములొక్కటే తక్కువ గాని అవి కూడా ఉంటే పాత సినిమాల్లో రాక్షసునికి ఏమాత్రం తీసిపోడు. ఆ మనిషి అలా ఉన్నాడంటే ఆయన నోటంట వచ్చిన వంకాయల అన్న పేరు నాకు మరింత చికాకు కలిగించింది. నన్ను పూర్తి ఇంటి పేరుతో అంత పొడుగ్గా అలా పిలవకపోతే వామనరావనో వామనరావనో పిలవచ్చుగా అనుకున్నాను కోపంగా. మా ఇంటి పేరంటే నాకు మొదటి నుంచి అదో విధమైన కాంప్లెక్స్. వంకాయ, బెండకాయ అవన్నీ కూరగాయల పేర్లు గాని ఇంటి పేర్లేమిటి? నా ముఖం. ఇంకా తెలుగులో పేర్లేమీ లేనట్లు ఆ పేరుని నిర్ణయించిన మా వంశ పెద్దలను అనాలి. వాళ్ళనేమీ అనలేను గనక ఎక్కడ రాసినా వామనరావని మాత్రమే రాస్తాను. స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లో తోటి పిల్లలు రిజిస్టర్లో నా పూర్తి పేరు చూసి నేను కనపడగానే వంకాయలోయ్ వంకాయలు, లేతలేత వంకాయలు అని కోరస్లో అరిచేవాళ్ళు. కాలేజీలో డిగ్రీ చదువుతున్నప్పుడు ఓ అల్లరి అమ్మాయి మాటల మధ్యలో మాటిమాటికి వంకాయ అంటూ ఉండేది. అదో ఊత పదంలా. అదిగో అప్పట్నుంచే మా ఇంటి పేరంటే నాకు ఎలర్జీ మరింతగా పెరిగిపోయింది. నా వాళ్ళు అనుకున్న అయిన వాళ్ళు, స్నేహితులు అలా పిలిస్తేనే నాకు మండుతుంది. అలాంటిది ఎవరో ఓ అనామకుడు గుమ్మం ముందు నించొని వంకాయల వామనరావు అంటూ తనే బుడ్డుకోసి పేరు పెట్టినట్టు పిలుస్తుంటే మరింత మండదు మరి. అందుకే ఆయన ప్రశ్నలు విననట్టు మౌనంగా ఉండిపోయాను. మా ఆవిడకు కాస్త మొహమాటాలు, మర్యాదలు ఎక్కువ. అందుకే తెగ ఆవేశపడిపోతూ, ఇదే మావారే వామనరావు గారంటే, రండి రండి అంటూ ఆయన్ని లోపలికి ఆహ్వానించింది. వెల్కమ్ అయితే చెప్పింది గాని అంత భారీ శరీరం లోపలికి రావటానికి మా వీధి గుమ్మం సరిపోతుందా లేదా అని నాకు అనుమానం వచ్చింది. ఇలాంటి అనుభవాలు నాకు నిత్యం ఎదురయ్యేవే. డోంట్ వరీ అంటున్నట్టుగా ఆయన ముందు అభిముఖంగా లోపలికి రాబోయి అది సాధ్యం కాక ఆ తరువాత పక్కకు తిరిగి తట్టుకుంటూ, తారుకుంటూ, నెట్టుకుంటూ మొత్తానికి ఎలాగైతేనే లోపలికొచ్చి పడ్డాడు. బాగా ప్రాక్టీస్ ఉన్న మనిషిలా ఉన్నాడు. లేకుంటే ఎంతమంది ఎన్ని గుమ్మాలని ఆయన కోసం వెడల్పు చేయిస్తారు? అది అంత త్వరగా అప్పటికప్పుడే సాధ్యమయ్యే పని కూడా కాదు కదా. రానైతే వచ్చాడు గాని ఆయన కూర్చుండి పెట్టడానికి మా ఇంట ఆ సైజు కుర్చీలు లేవు. సోఫా ఉంది కానీ అది బక్క చక్క, ఎక్కడ విరిగి మొక్కవుతుందో అని భయం. అయినా కూర్చోమనక తప్పదు. బితుకు బితుకుమంటున్న గుండెలతోనే కూర్చోండి అన్నాను లోగొంతుకతో. అంతే, ఆకాశం నుంచి అంతరిక్షం నౌక శకలమేదో దబ్బున భూమి మీద పడ్డట్టు లటుక్కున ఆయన కుర్చీలో కూర్చోగానే పెద్ద శబ్దంతో పటపటమంది సోఫా. క్షమించాలి, మిమ్మల్ని గుర్తుపట్టలేదు. మీరు అంటూ ఆగిపోయాను. ఆర్ని, నన్నే గుర్తుపట్టలేదా? నేన్రా వామనరావు, పర్వతాలరావు మావయ్యను, మీ అమ్మమ్మ చెల్లెలి కొడుకుని. చిన్నప్పుడు నువ్వు తరచూ మా అమ్మమ్మగారి ఊరు గంపలగూడెం వస్తూ ఉండేవాడివి. నేను తరచూ వస్తుండేవాడిని గనక అక్కడ చూస్తూ ఉండేవాణ్ణి. అయినా అప్పుడు నీది గోచీలు పెట్టుకుని తిరిగే వయసులే, అందుకే నేను సరిగా గుర్తుండి ఉండను నీకు అంటూ హహహహ అంటూ అకారణంగా వికటాట్టహాసం ఒకటి చేశాడు. ఆ పర్వతం శరీరమంతా ఊగిపోతుండగా. నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు నేనెప్పుడూ చిన్నతనంలో గోచీలు పెట్టుకుని తిరగలేదు. నా ఊహ తెలియని వయసు గురించి ఆయన మాట్లాడుతున్నాడేమో నాకు తెలీదు. మా అమ్మమ్మ గారి ఊరు గంపలగూడెమే కానీ ఇక్కడ ఆయన ఎప్పుడూ చూసినా గుర్తు రావటం లేదు. బడి ఎగ్గొట్టడం, అమ్మమ్మ దగ్గర గారాబాలు పోవటం లీలగా గుర్తుంది గాని ఆ గోచీల సంగతి మాత్రం గుర్తులేదు.
ఆ పోస్టర్లో నన్ను నేను నా కళ్ళ ముందు నిలబెట్టుకుని మళ్ళీ అంతలోనే ఆ దృశ్యం చూడలేక నాకు నేనే కళ్ళు మూసుకున్నాను. దానికి తోడు ఆయన గోచి అన్నప్పుడల్లా మా ఆవిడ నవ్వు. ఆయన సోఫాలో సెటిలైపోతూ అప్పుడు తీరుబడిగా 6 అడుగుల 2 అంగుళాల పొడవైన నా శరీరం వంక నకసిక పర్యంతం కళ్ళు విప్పుకొని చూసి, మీ అమ్మమ్మ విష్ణుభక్తురాలు. ఆమెకు భాగవతంలో వామన కథంటే చాలా ఇష్టం. అందుకే నీకా పేరు పెట్టుకుంది. పొట్టి చేతులు, పొట్టి కాళ్లతో చిన్నగా కుదమట్టంగా ఉండి ఉంటే పేరుకు తగ్గట్టుగా ముద్దుగా ఉండేవాడివి. నువ్వు చూస్తేనేమో మరీ గడకరలా ఎంతెత్తిన పెరిగిపోయావు. నువ్వు ఇంత పొడుగవుతావని మీ అమ్మమ్మ ఊహించి ఉంటే త్రివిక్రముడు అన్న పేరైనా పెట్టుకుని ఉండేది అని హహహహ అని మళ్ళీ భయంకరంగా నవ్వాడు పర్వతాలరావు. పైకి ఏమీ అనలేక లోపలే పళ్ళు కొరుకుతూ, నువ్వున్నావుగా పేరుకు తగ్గట్టు పర్వతం సైజులో అనుకున్నాను మనసులోనే కసిగా. చక్కటి సినిమా ప్రోగ్రాం చట్టుబండలేనందుకు అప్పటికి మా ఆవిడ నా వంక సూదుల్లాంటి చూపులు ప్రసరింపచేస్తోంది. మా పెద్దాడి ముఖం అట్లకనంలా మార్చుకొని సింహద్వారం పట్టుకుని వేలాడుతూ ఉన్నాడు. అడిగి పనులు చేయించుకోవటం తప్ప అడగడం తెలియని మా చిన్నాడు నా చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ నానా సినిమా, నానా సినిమా అంటున్నాడు. నాకు మాత్రమే వినపడేలా. అయినా విషయం పసిగట్టేశాడు మావయ్యని చెప్పుకుంటూ మా ఇంటికి అతిథిగా వచ్చిన పర్వతాలరావు. ఏంటంటున్నాడు కుర్రాడు అన్నాడు. ఆహా, ఏం లేదు అన్నాను మొహమాటంగా ముఖం పెట్టి నసుగుతూ. ఎటో వెళ్దామని బయలుదేరినట్టున్నారు అన్నాడు ఆయనే మళ్ళీ. అదే పిల్లలు సినిమాకి వెళ్దామంటేను అంటూ ఆరుతోపుతో ఆగిపోయాను. అయ్యో అలాగా, వెళ్ళండి అయితే. మరి మీ భోజనం? దాని గురించి మీరేమి వర్రీ కాకండి. నేను తినేదంతా 4 మెతుకులు. అన్నాల బల్ల మీద అన్నీ పెట్టి వెళ్లారంటే నేనే పెట్టుకొని తింటాను. అమ్మాయి, నీ పేరు అంటూ మా ఆవిడను ఉద్దేశించి అడిగాడు. కాంతామణి అంది మా ఆవిడ. చక్కటి పేరు. చూడమ్మా కాంతామణి, కూర, పచ్చడి, పులుసు మీకోసం చేసుకున్నవి ఎలానూ ఉండి ఉంటాయి కదా. ముద్దపప్పు లేందే నాకు ముద్ద దిగదు. కరకరలాడే మొక్క ఒడియాలు, పిండి ఒడియాలు, ఊరమిరపకాయలు నిత్యం నాకు భోజనంలో ఉండాల్సిన పదార్థాలు. అవి ఉండేలా చూడు. ఆ చేత్తోనే కాస్తంత పాయసమో పొంగలో చెయ్యి. భోజనానంతరం నోరు తీపి చేసుకోకపోతే నాకు ఎలానో ఉంటుంది అంటూ ఆయన అలా చెప్పుకుంటూ పోతుంటే, చాలా లేక ఇంకా ఏమైనా అన్నాను. నా మాటల్లోని వ్యంగ్యం ఆయనకు అర్థమై చచ్చినట్లు లేదు. సినిమాకని బయలుదేరారు కదా, అంతకన్నా ఎక్కువ చేయడానికి పాపం అమ్మాయికి టైం సరిపోవద్దు. ఉంటానుగా 4 రోజులు. మీరు చెయ్యబోయే మర్యాదలన్నీ ఆనక సంతృప్తిగా స్వీకరిస్తాను. అతిథి దేవోభవ అన్నది మన గృహస్థ ధర్మం. మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించుకుంటానంటే కాదనకుండా నేను సహకరించాలి కదా అన్నాడు. ఆ మాటలు విని మా ఆవిడ, ఒకసారి ఇలా రండి అంటూ వంటింట్లోంచి సైగ చేస్తూ లో గొంతుతో పిలిచింది. వెళ్ళాను. ఆయన చదివిన లిస్ట్ అంతా తయారు చేసి పెట్టి సినిమాకెళ్లాలంటే అప్పటికల్లా ఇంటర్వెల్ కూడా అయిపోతుంది. ఈ రోజు నేను అసలే ఒక కూర చారుతో వంట ముగించాను కనుక ఆయనకు వండి వార్చి వడ్డించి తినబెట్టి ఆ తర్వాత తీరుబడిగా సెకండ్ షోకి వెళ్దాం అంది. కాస్తంత నిరుత్సాహం, మరి కాస్త విసుగు కళ్ళల్లో మాటల్లో వ్యక్తమవుతుండగా. సరే అలాగే చేద్దాం అంటూ బయటకు వచ్చేశాను. పిల్లలకు ఆ విషయం చెప్పి అందాక చదువుకోండి అని అదనంగా ఓ ఆర్డర్ కూడా పాస్ చేశాను. గుర్రుగా చూశాడు నా వంక పెద్దోడు. నేల మీదే కథకళి చేశాడు చిన్నోడు. వెరసి మా కుటుంబ సభ్యులు 4గురికి అనుకోని ఆ అతిథి మీద పీకల వరకు కోపం వచ్చింది. ఆ కోపంలోనే మా శ్రీమతి కాంతామణి అంది, ఆయన్ను మీరు గుర్తుపట్టలేదంటున్నారు. నిజంగా మన అతిథేనా? లేక మీ పుట్టు పూర్వోత్తరాలు గోచీతో సహా ఎంక్వైరీ చేసి బట్టి పట్టి వచ్చినా ఏ దొంగ విధమైనానా? అది తెలుసుకోండి ముందు. ఇలాంటివి రోజుల్లో బోలెడు సంఘటనలు జరుగుతున్నాయి. అదీగాక ఆయన ముఖం చూస్తుంటే పిలవని ఫంక్షన్కు కూడా వెళ్ళి పీకల దాకా మెక్కొచ్చే రకంలా కనిపిస్తోంది అంది. ఆ మాటల్ని విన్నాడేమో అని అనిపించేలా వామన్రావ్ అని ఒక గావు కేక పెట్టి, మీ అమ్మమ్మ మా అమ్మ కలిసి తీయించుకున్న ఫోటో ఒకటి ఉంటే నువ్వు చూస్తావని తెచ్చాను అంటూ బిగ్ షాపర్లోంచి ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటో తీసి చూపించాడు. ఇంకేం మాట్లాడను, సాక్షాత్తు ఆయన మా అతిథి దేవుడే అని అలా నిరూపించబడినాక మా ఆవిడ వంటింట్లో బిజీగా ఉంది. కూర్చోబోయి వామనరావు అని పర్వతాలరావు మావయ్య పిలవడంతో
వెళ్ళి దగ్గరగా కూర్చోకు తప్పింది కాదు నాకు. నా ఉద్యోగం, నా సంపాదన, నేను కూడబెట్టిన ఆస్తిపాస్తుల గురించి వివరాలు అడగటం మొదలుపెట్టాడు ఆయన. నాకు ఆయన గురించి తెలుసుకోవాలని అనిపించి, మీరేం చేస్తుంటారు అని అడిగాను. ప్రస్తుతం ఏమీ చేయడం లేదు గాని పూర్వాశ్రమంలో మాత్రం రాజకీయ నాయకుణ్ణి, తాపీగా అన్నాడు మావయ్య. అదిరిపడ్డాను నేను. తలెత్తి ఆయన వంక యగాదిగా చూశాను. నా చూపులకి అర్థం కనిపెట్టాడో ఏమో. తనకు తానే మళ్ళీ అన్నాడు, ఏదో పదవి మీద మోజుతో ఆ రంగంలో ఉంటే 4 డబ్బులు వెనకేసుకోవచ్చన్న ఆశతో ఎలాగైతేనే ఎన్నికల్లో నెగ్గి ఎమ్మెల్యే కుర్చీ సంపాదించాను. కానీ కూర్చున్నాక తెలిసింది, అందులో కుదురుగా నిఠారుగా కూర్చోవటం ఎంత కష్టమో. నాకు చిన్నప్పటి నుంచి కాస్త నిద్ర ఎక్కువ. చచ్చినా నిద్ర ఆపుకోలేను నేను. అదేం కర్మమో, ఆ కుర్చీలో కూర్చోవటం ఆలస్యం, నిద్ర వచ్చేది. వెళ్ళక ఎప్పుడైనా అసెంబ్లీకి వెళితే అక్కడ అంతే. 5 ఏళ్లలా నిద్రపోతూనే కాలం వెలబుచ్చాను. ఓ రోజు సడన్ గా లేచి చూసేసరికి 5 ఏళ్లు గడిచి మళ్లీ ఎన్నికలొచ్చాయి. మళ్లీ ఎన్నికల్లో నిలబడ్డారు గాని ఈసారి డిపాజిట్ కూడా దక్కలేదు. ఓటు అడగడానికి నియోజకవర్గంలో కాలు పెడితే ఆడవాళ్లు ముఖాన పేడ నీళ్లు చల్లారు. మగవాళ్లు మళ్లీ ఇక్కడి కాలు పెట్టావంటే కాళ్ళు విరక్కొడతామని నిర్మోహమాటంగా చెప్పేశారు. అంతే, ఇక ఈ రాజకీయాలు మన వంటికి పడవని హాయిగా తింటూ తిరుగుతూ నిద్రపోతూ ఇలా కాలక్షేపం చేస్తున్నాను. నేనసలే కాస్త బద్ధకం మనిషిని. ఏ పని చేయాలన్నా ఓపిక ఉండదు. అందుకే కదలకుండా స్వగ్రామంలో ఉంటున్నాను. ఉన్న ఊళ్ళో ఉండి అతిథిగా ఏ ఇంటికెళ్ళినా అందరూ గౌరవించి మర్యాదలు చేసేవాళ్లేగా. అందుకే హాయిగా గడిచిపోతున్నాయి రోజులు అంటూ ముగించాడు పర్వతాలరావు మావయ్య. నిర్మోహమాటంగా, సిగ్గు లజ్జ లేకుండా తన పూర్వాశ్రమ కథను ఓ కామెడీ కథలా వినిపించిన ఆయన నిజాయితీని మెచ్చుకోవాలో, లేక కనీసం ఏది చెప్పచ్చో ఏది చెప్పకూడదో కూడా తెలియని అమాయకుడు, తెలివి తక్కువ రకమని అనుకోవాలో నాకు అర్థం కాలేదు. మామిడ లోపల నుంచి వడ్డించాను అనడంతో భోజనాలకు లేచాం. 4 మెతుకులు నా భోజనం అన్న మనిషి అనకూడదు గాని 4 మనుషుల పెట్టు లాగించేశాడు. మా కాంతామని కంగారు అంతా ఇంత కాదు. వడ్డించిన పదార్థాలు చాలక వంటింట్లోకి డైనింగ్ రూంలోకి రన్నింగ్ రేస్ చేసింది. వండిన కూరలు ఆదిలోనూ అయిపోయి నానా అవస్థలు పడిపోయింది. తను తిన్నానని చెప్పింది కానీ తినలేదని నా అనుమానం. పర్వతాలరావు మావయ్య అన్నం తిని బ్రేవుమని తేలుస్తూ చెయ్యితడి కూడా ఆరకముందే సోఫా మీద అడ్డంగా వాలిపోయాడు. తినగానే నాకు నిద్ర వస్తుంది అంటూ. బాబాయ్ గారు, మీరు ఇక్కడ పడుకోండి. మేం సినిమా నుంచి వచ్చి బెల్ కొట్టగానే మీరు విని తలుపు తీయడానికి వీలుగా ఉంటుంది అంటూ దివాన్ మీద పక్కపరిచి దుప్పటి దిండు ఇచ్చింది మా ఆవిడ. అలాగే అంటూ ఆయాసపడుతూ తన కొండ శరీరాన్ని సోఫా మీద నుంచి దివాన్ మీదకి షిఫ్ట్ చేశాడు మావయ్య అతి కష్టం మీద. ఆయన్ని లోపల తలుపు పెట్టుకోమని చెప్పి మేం సినిమాకు వెళ్ళిపోయాం. చిన్నవాడు చిందులేస్తూ ముందు నడుస్తున్నాడు. పెద్దవాడు, అమ్మయ్య సినిమా ప్రోగ్రాం క్యాన్సిల్ కాలేదు, పోస్ట్ పోన్ అయిందంతే అంటూ గుండెల మీద చెయ్యేసుకుంటూ తెగ ఆనందపడిపోతున్నాడు. ఇక మా ఆవిడ ఆనందం ఆమె ముసుముసి నవ్వుల్లో, మెరిసే కళ్ళల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఈ చుట్టం ఎవరండి? తెగిన తోకచుక్కలా అకస్మాత్తుగా ఇలా వచ్చిపడ్డాడు. బకాసురులా తిండేంటి? అది పొట్ట, ధాన్యపు కొట్ట. పెట్టి పెట్టి నా చేతులు పడిపోయాయి గాని తిని తిని అతను మాత్రం అలసిపోడే అంది. ఇంకా 4 రోజులు ఇక్కడే తిష్ట వేశాడంటే మనం ఆరిపోవాల్సిందే అని మా ఆవిడ అంటూ ఉండగా సినిమా హాలు వచ్చేసింది. శుభం కార్డు పడ్డాక మళ్లీ నడుస్తూ ఇల్లు చేరుకున్నాము కాళ్ళు ఈడ్చుకుంటూ. మాకన్నా 4 అడుగులు ముందుకొచ్చి గేటు తెరవడానికి ఉపక్రమించిన మా పెద్దోడు చెంగున ఒక్క గెంతేసి నాన్నా అని అరుస్తూ వచ్చి నా దగ్గర పడ్డాడు. ఏమైందిరా అన్నాను హడిలిపోతూ. వాడు గజగజ వణికిపోతూ, మన ఇంట్లోపల నుంచి భయంకర శబ్దం వస్తోంది. పులి గాండ్రింపులా ఒకసారి, రాక్షసుడి అరుపులా మరోసారి, ఫ్యాక్టరీ కోతలా ఇంకోసారి వినిపిస్తున్నాయి. నా గుండెలు అదిరిపోయాయి అని వాడు అంటూ ఉంటే నేను చకచకా గేటు వైపు నడిచాను. మా ఆవిడ పిల్లలు భయంతో బయట నిలబడిపోయారు. తెరచి ఉన్న కిటికీలోంచి లోపలికి తొంగి చూస్తే అప్పుడు తెలిసింది ఆ భయంకరమైన శబ్దాలు మా పర్వతాలరావు మామయ్య గొరక బాపుతువని. ఆయన ఇంట్లో ఉంచి వచ్చిన విషయం 1 నిమిషం పాటు అందరం మర్చిపోయాం సినిమా ఉత్సాహంతో. చెవులు బద్దలైపోతున్నాయి. ఇంటి కప్పు ఎగిరిపోయేలా ఉంది.
వర్షం లేకుండానే పిడుగుపడుతున్న భావన. విషయం నేను చెప్పగానే ఆవురా అనుకుంటూ మా వాళ్లంతా లోపలికొచ్చారు. కిటికీ గుండా లోపలికి చూసే ప్రయత్నంలో ముగ్గురు మధ్య తొక్కిసలాట జరిగి కాళ్ళు వేళ్లు ఒకరి ఒకరు తొక్కుకున్నాం కూడా. మావయ్యని నిద్రలేపడం కోసం నేను కాలింగ్ బెల్ కొట్టాను వెంట వెంట. మనిషి ఒక్క ఇంచైనా కదిలితేనా? దివాన్ మీద కాళ్ళు బార్లా చాపి వెల్లకిలా పడుకొని ఉన్నాడు. మొదలు నరికిన ఓ పెద్ద చెట్టులా. ఇంతెత్తిన పైకి లేచిన బొజ్జ ఓ ఎవరెస్ట్ శిఖరంలా ఉంది. గురకను అనుసరించి గమ్మత్తుగా కదులుతున్న ఆయన బుగ్గలు, పాతాల కుహలంలా తెరుచుకొని ఉన్న నోరు, కిందకి పైకి లయబద్ధంగా కదులుతున్న పొట్ట, ఇవన్నీ మమ్మల్ని ఆశ్చర్యంలో ముంచేయడమే కాదు, భయపెట్టాయి కూడా. మేం పదే పదే మోగించే కాలింగ్ బెల్ శబ్దాలు, తలుపు మీద దబదబా బాదుతున్న చప్పుళ్ళు. బాబాయ్ గారు, మావయ్య, తాతయ్య అన్న మా భార్య భర్తలు, మా పిల్లలు అరుపులు విని ఇరుగు పొరుగంతా పరిగెత్తుకుంటూ వచ్చారు గాని మా పర్వతం మాత్రం కొద్దిగా కూడా చలించలేదు. చూస్తుండగానే ఇంటి ముందు జనం మోగారు. మీరు ఇంట్లో లేరా? గాండ్రింపు శబ్దాలు వినిపిస్తుంటే పక్కన అడవిలోంచి ఏ పులైనా పారిపోయి వీధిలోకి వచ్చిందేమో అని హడలి చచ్చి నేను తలుపులు తీసుకుని బయటకు రాలేదు అంది పక్కింటి పానకాలమ్మ. మీరు బయటకు వెళ్ళటం నేను చూశాను. చెవులు బద్దలయ్యే ఆ శబ్దాలు విని, దొంగలైతే అలా శబ్దాలు చేస్తారా? ఏ దుష్టశక్తో ఏ కిటికీలోంచో జారబడి ఉంటుందని హడలి చచ్చి ఆ తర్వాత మీ ఇంటి వైపు కూడా చూడలేదు నేను అన్నాడు. ఎముకలు తప్ప చటాకు మాంసం కూడా శరీరంలోని ఏకాంబరేశ్వరం. మా ఇంటి వెనుకున్న అపార్ట్మెంట్లో అద్దెకుండే కానిస్టేబుల్ కనకారావు, నాకు చచ్చేంత భయం వేసింది. దొంగలో గోండాలో అయితే ఏమో గాని దయ్యాల సంగతి నాకేం తెలుసు? వాటిని పట్టుకోవటం మా డ్యూటీ కాదు గనక భూత వైద్యుడు ఎవరైనా దొరుకుతాడేమోనని ఎంక్వైరీ మొదలు పెట్టాను అన్నాడు చేతులు దులుపుకుంటూ. ఆయన్ని త్వరగా లేపండి, లేకుంటే కొద్దిసేపట్లో మా చెవులు బద్దలవుతాయి అన్నారు గుంపులో నుంచి ఎవరో. దాంతో అందరూ కలిసి తలుపులు దబదబా బాదారు. పదే పదే కాలింగ్ బెల్ కొట్టారు. ఏవండి సార్ అంటూ కోరస్గా అరిచారు. అయినా లాభం లేదు. నేనొక ప్లాన్ చెబుతానుండండి అంటూ పానకాలమ్మ ఓ పెద్ద ప్లాస్టిక్ పైపు తెచ్చి మా ఇంట్లో ఆరుబయట ఉన్న నల్లాకు తగిలించి మోటార్ ఆన్ చేసి ఫోర్స్గా నీళ్లు పర్వతాలరావు ముఖం మీదకు కొట్టింది. కొంచెం కదిలాడు ఆయన. లేస్తున్నాడు అని జనం ఆనందంతో కేకలు పెట్టారు. ఇటు నుంచి అటు తిరిగి పడుకుని తిరిగి గురకను కంటిన్యూ చేయటం మొదలుపెట్టాడు. హుఫ్ అంటూ పైప్ కింద పడేసి నల్లా బంద్ చేసి వచ్చింది పానకాలమ్మ. అలా కాదు, నేను చెబుతానుండండి అంటూ రోడ్ల మీదకెళ్ళి కొన్ని గులకరాళ్ళు గుండ్రాళ్ళు ఏరుకొచ్చి వాటిని ఒక్కొక్కరి చేతిలో ప్రసాదంలా ఒక్కొక్కటి పెట్టి అందరూ విసరండి అన్నాడు ఏకాంబరేశ్వరరావు. అయ్యో అయ్యో, మా టీవీ, మా అద్దాల అలమరా అని లబ్బో లబ్బో మొత్తుకున్నాము నేను మా ఆవిడ. వాటికి తగలలేమో, మీరు కంగారు పడకండి అంటూ మక్కాలో సైతాన్ మీదకి హజ్ యాత్రికులు రాళ్లు విసిరినట్టు తల ఒక రాయి విసురుగా పర్వతాలరావు మీదకి విసిరారు. అంత పెద్ద కొండను ఒక చిన్న రాయి ఏం చేయగలుగుతుంది? వీళ్ల పిచ్చిగాని గోడ మీదకి బంతులు విసిరినట్టుగా అయింది. తన భుజాలను వీపును పిక్కలను ఎవరూ మర్దన చేస్తున్నట్టుగా హాయిగా అనిపించిందో ఏమో. మరింత సుఖనిద్ర తీశాడు పర్వతాల మావయ్య. నా గన్ తీసుకొచ్చి షూట్ చేయనా అన్నాడు కానిస్టేబుల్ కనకారావు ఆవేశంతో. వద్దు వద్దు, చచ్చు ఊరుకుంటాడు అన్నారు ఎవరో. కాళ్ల మీద గురి పెడతాను అన్నాడు ఆయన. ఈసారి నేను వద్దు వద్దు, ఆనకాయనకు వైద్యం చేయించలేక నేను చేస్తాను. క్రిమినల్ కేసు అయిందంటే కోర్టు చుట్టూ తిరగలేక చావాలి. అసలే మీ పోలీసులను నమ్మకూడదు. మనిషిని ఎదురుగా నిలబెట్టి కాల్చి ఎన్కౌంటర్ అనే రకాలు. మీరు కాల్చి ఆ గన్ను నా చేతిలో పెట్టరని నమ్మకం ఏంటి అన్నాను వాదిస్తూ. ఐడియా అంటూ ఆ గుంపులో నుంచి ఒక 10 ఏళ్ల కుర్రాడు చెంగును తన ఇంటివైపు పరిగెత్తి చేతిలో దీపావళి టపాకాయలతో తిరిగొచ్చాడు. సీమ టపాకాయలు గుత్తికి గుత్తి వెలిగించి కిటికీలోంచి లోపలికి విసిరేశాడు. అమ్మో, మన ఇల్లు తగలబడిపోతుందేమోనండి అంది మా ఆవిడ కంగారుగా. ఏం కాదులే, నువ్వు ఊరుకో అమ్మా అంటూ మా పెద్దాడు చిన్నాడు కూడా ఆ అబ్బాయితో కలిసి హుషారుగా లక్ష్మీ బాంబులు కాల్చి అతని మంచం దగ్గర పడేలా విసిరారు. వీధంతా లేచింది. ఈ అకాల దీపావళి ఏంటి అంటూ. ఎక్కడన్నా బాంబు పేలిందేమో అన్న అనుమానంతో కొంతమంది ఇంట్లోనే కూర్చుని భయంతో గజగజలాడిపోతున్నారంట. అన్ని ప్రయత్నాలు ఫెయిల్ అయిపోయారు. ఎందుకు ఏమిటి చేయటం?
తలుపులు పగలగొట్టడం తప్ప వేరే మార్గం లేదు అన్నారు ఎవరో. అమ్మో వద్దు అన్నాను బంగారం లాంటి తలుపులు బద్దలవడాన్ని ఊహించుకుంటూ. ఎంతసేపని బయట కూర్చుంటారు? అంత గాఢంగా అపార కుంభకర్ణుడిలా నిద్రపోయే ఆ భారీ మనిషి ఎప్పుడు లేస్తాడో? ఆ నిద్ర వదలడానికి ఎంతకాలం పడుతుందో చెప్పలేం కదా అన్నారు వాళ్ళు. అమ్మో అలవాటు ప్రకారం 5 ఏళ్లు పడితే అన్న ఆలోచన రాగానే తలుపులు పగలగొట్టండి, ఏం చేస్తాం మరి అంది నా భార్య కాంతామణి. చుట్టమై వచ్చి దయ్యమే పట్టాడంటే ఇదే మరి అని రుసరుసలాడింది. అందరం భుజం తాపిచ్చి మా బలమంతా ప్రయోగించి ఓ అరగంట కష్టపడి చివరకు ఎలాగైతేనే తలుపు గడియ విరగ్గొట్టాం. ఆ శబ్దానికి మనిషి కొంచెం కదిలి అట్నుంచి ఇటు తిరిగి పడుకున్నాడే గాని లేవలేదు. ఇదేం మనిషి ఇదేం నిద్ర అంది పానకాలమ్మ. అందరం మంచం చుట్టూ చేరాం. పిడిగుద్దులు గుద్దుతూ కొంతమంది, కుదుపులతో కొంతమంది, తొడపాసాలు గిచ్చులతో మరకొంతమంది. ఇలా అందరం కలిసి మొత్తానికి ఎలాగైతేనే పర్వతాలరావును నిద్రలేపాం. కొండ కదిలింది, కళ్ళు విప్పి చూసింది. పెటపెటమని ఎముకలు విరిగేలా ఒళ్ళు విరుచుకుంది. అంతమంది జనాన్ని, విరిగిన తలుపులను, నీళ్లు, కాగితం ముక్కలు, రాళ్లతో చిందరవందరగా ఉన్న ఇంటిని చూసి, సినిమా నుంచి వచ్చారా, బెల్ కొడితే లేచేవాణ్ణిగా, ఈ జనం ఈ హడావిడి ఇదంతా ఏమిటి అని ఎదురు ప్రశ్నలు మమ్మల్ని వేయటంతో పిచ్చి వాళ్ళలా ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకున్నాం, ఎవరి జుట్టు వాళ్లమే పీక్కుంటూ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.